మన ఈ యోగంలో ఈ రూపాంతరీకరణ అన్నది ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వేరే ఏ ఇతర యోగాల్లో కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కనిపించదు. ఎంతసేపు లిబరేషన్, ముక్తి, మోక్షము, లేకపోతే శూన్యంలో లయం కావడము ఇదంతా ఉంటుంది తప్ప ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక్క మన ఇంటెగ్రల్ యోగాలోనే ఉంటుంది. అందుకే మన యోగాన్ని ఇంటెగ్రల్ యోగా అనే కాదు, యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్, యోగా ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అంటాం. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మరి ఏంటి? వేరే ఏ యోగాల్లో లేదు. మన యోగంలోనే ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఉంది. మరి ఏంటి? ఇంతకుముందు రకరకాల యోగాలు చేసిన ఋషులు ఉన్నారు వేద ఋషుల కాలం నుంచి. వాళ్ళంతా దీని మీద శ్రద్ధ పెట్టలేదా? ఈ రూపాంతరీకరణ మీద, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీద శ్రద్ధ పెట్టలేదా అన్నది ముందు ఇంట్రడక్షన్గా మనము తెలుసుకొని ఆ తర్వాత చాప్టర్లోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ ఋషులు, ఒకప్పటి సాధువులు వాళ్ళ విషయంలో చూస్తే వాళ్ళు ఎంతో తపస్సాధన చేసినట్టు మనకు తెలుసు. సంవత్సరాల తరబడి విశ్వామిత్రుడు కానీ, వశిష్ఠుడు కానీ వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళంతా గొప్పగా తపస్సులు చేశారు. అయితే వాళ్ళు అంత తపస్సులు చేశారు కాబట్టి ప్రకృతి గుణాలకు, అంటే సత్వరజ తమో గుణాలు, ప్రకృతి గుణాలు, ఈ గుణాలకు మనలాగా వాళ్ళు ప్రతిస్పందించరు. చాలా డిటాచ్డ్గా ఉంటారు. అంటే సంతోషం వచ్చినా, బాధ కలిగినా కూడా ఒక సమత్వంతో చూస్తారు. ఏమైనా కష్టాలు వచ్చినా కూడా అవి గత కర్మల వలన వచ్చినవిగా, ప్రారంధ కర్మలుగా భావిస్తారు వాళ్ళు. అయితే గతంలో చేసిన కర్మలు అనుభవించటము అని అంటారు. అలా అని వాళ్ళని ఆ కర్మలు చుట్టుకున్నా కూడా సమత్వంతో, శాంతితో చూడటం, గమనిస్తూ ఉండటం ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళు స్వేచ్ఛ పొందిన అంతరాత్మలు, వాళ్ళ సోల్స్. ఎందుకంటే మనం ఆ రకంగా ఉండటం లేదు. వాళ్ళు తపస్సాధనలు చేసి ఆ స్వేచ్ఛను పొందారు, ఆ లిబరేషన్ అన్నది వాళ్ళకు లభించింది అని అనుకుంటాం మనం. కానీ కొన్ని విషయాల్లో కొన్ని సార్లు వాళ్ళలో త్రిగుణాల చర్య, అంటే ఈ సత్వ రజతమో గుణాలు అవి కొనసాగటము చూస్తూనే ఉంటాం మనం. ఉదాహరణకి మనకు విశ్వామిత్రుడినే తీసుకుంటే, విశ్వామిత్రుడు అంత తపస్సు అంత చేసినా కూడా మళ్ళీ కిందికి పడిపోవడం అన్నది ఉంది. కోరికను, తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. మరి అంత సాక్షాత్కారాలన్నీ పొందినాడు విశ్వామిత్రుడు, అంత తపస్సాధన చేశాడు. మరి ఎందుకు వాటి ప్రభావంలో పడాల్సి వచ్చింది అంటే ఆయన స్వభావంలో పూర్తిగా పరివర్తన జరగలేదు. ఎక్కడంటే అంతరాత్మ పరివర్తన చెందింది, పూర్తిగా సోల్ అన్నది పూర్తిగా ఇదైంది. కానీ ఆ శక్తి, ఆ స్వేచ్ఛ అనేది బయట బాహ్యం మీదకి, అక్కడ బాహ్యం మీద పని చేయలేదు. కాబట్టి ఇలా ఈ ప్రకృతి స్వభావంలో అసమానత ఉంది కాబట్టి అలా జరుగుతుంది. ఆ అసమానత పోవటానికి ఇప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్ అన్న యోగాన్ని తీసుకొని వచ్చారు శ్రీ అరవిందులు. ఇక్కడ ఎలా అంటే ఆ, మామూలుగా వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడైతే లేదు అంటున్నామో, ఈ టైప్ ఆఫ్ బాహ్య స్వభావంలో పరివర్తన లేదు అంటున్నామో, వాళ్ళలో కొంచెం భాగము ఆ చీకటి అన్నది ఉందన్నమాట. అంటే వాళ్ళలో ఉన్న ఈ రూపాంతరీకరణ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ వాళ్ళలో పర్ఫెక్షన్ అనేది పూర్తిగా లేదు. ఇంకా కొంచెమే, హాఫ్ ఆఫ్ పూర్తిగా 75%, 80% ఉంది. బాహ్య స్వభావం అనేది వాళ్ళది పూర్తిగా పరివర్తన కాలేదు. మన పూర్ణయోగంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నైతికంగా శుద్ధి చెందడమో, లేకపోతే ఆధ్యాత్మికంగా శుద్ధి చెందడమో కాదు. మన స్వభావంలో, మానవ స్వభావంలో పూర్తిగా పరివర్తన జరగాలి. రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది పూర్తిగా జరగాలి. ఇది వీళ్ళు చేసింది, ఒకప్పుడు ఋషులు చేసింది. మరి ఇప్పుడు విశ్వామిత్రుల వారు గాయత్రి మంత్రం కూడా ఉంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని. దాన్ని మళ్ళీ శ్రీ అరవిందులు మన దీనికి ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతి పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ అని తీసుకొచ్చారు. అంటే ఎందుకు, మరి ఉంది కదా ఆల్రెడీ గాయత్రి మంత్రము, శ్రీ అరవిందులు మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చారు దాన్ని అని అంటే, అది హాఫ్ వరకు ఉంది. విశ్వామిత్రులు తీసుకొచ్చిన గాయత్రి మంత్రము ఒక బుద్ధి వరకు వెళ్ళిందనమాట, భౌతికంకు రాలేదు. శ్రీ అరవిందులు తీసుకొచ్చిన ఈ గాయత్రి మంత్రం ఎన్న సత్యేన దీపయేత్, అంటే నా రూపంలో కూడా కాంతి రావాలి, మొత్తం భౌతికం కూడా పరివర్తన చెందాలి, కాంతి వెదజల్లాలి. భౌతికం అంటే అమరత్వం కోసము, పరిపూర్ణత కోసము ఇప్పుడు శ్రీ అరవిందుల యోగం ఉన్నదనమాట. మనిషిలో ఈ ఆకాంక్ష అమరత్వం కోసము, పరిపూర్ణత కోసం అన్నది మొదటి నుంచి ఉంది. కాబట్టే మనిషి ఆది మానవుడి దగ్గర నుంచి అగ్గి కనిపెట్టడంతో ఆగిపోలేదు. రకరకాలు ఇంకా 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 కనిపెడుతూనే ఉన్నారు. పర్ఫెక్షన్ 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 అనుకుంటూ వస్తూ ఉన్నారు. దానికి ఎండ్ అనేది లేదు. అది ఎక్కడ ఎండ్ అంటే అమరత్వం పొందినప్పుడే అది ఎండ్ అవుతుంది అనమాట. అయితే దీని గురించి, ట్రాన్స్ఫర్మేషన్ గురించి శ్రీ అరవిందులు అంటారు, మన యోగంలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే
It implies another power of knowledge, another kind of will, another luminous nature of emotion and aesthesis, another constitution of the physical consciousness. అంటే ఇది జ్ఞానానికి చెందిన ఇంకో శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అనేది. మామూలుగా ముందు ఋషులు అంత భౌతికం మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు కాదు. భౌతికం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఎంతసేపు సాక్షాత్కారాలు, ఆత్మ సాక్షాత్కారాలు, భగవత్ సాక్షాత్కారాలు ఇవే ముఖ్యంగా భావించారు. కానీ ఇది ఏంటంటే అందుకనే ఇది జ్ఞానానికి చెందిన ఇంకో శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అన్నది. ఇంకో రకమైన సంకల్పం, భావోద్వేగానికి ఉత్తమ అభిరుచికి చెందిన ఇంకో ప్రకాశమాన స్వభావం, భౌతిక చైతన్యం యొక్క ఇంకో నిర్మాణం, భౌతిక చైతన్యానికి సంబంధించిన నిర్మాణం అన్నమాట. ఇది యోగ సిద్ధి కాదు, సాధుత్వము కాదు, దీంట్లో మనకు సాక్షాత్కారాలు అనేది కాదు, సాధువు గుణము అది సాధుత్వము కాదు. మన యవ్వనాన్ని పొడిగించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఓజస్సుతో, అతీంద్రియ శరీరంతో జీవించడం కూడా కాదు. మరి ఇదేంటి అంటే చైతన్యంలో మార్పు. మన యోగంలోనే మెయిన్ వర్డ్ ఇస్ కాన్షియస్నెస్, చైతన్యం, చైతన్యంలో మార్పు, అస్తిత్వంలో మార్పు. ఇప్పుడు పదార్థము ప్రాణములతో ఉన్న జంతువు మనసుతో ఉన్న మనిషిగా ఆవిర్భవించింది. కోతి నుంచి మనిషి వచ్చాడు. దానికి కారణం ఏంటి? ఎలా అసలు మనిషి కోతి నుంచి వచ్చాడు అంటే ఈ సత్య చైతన్యం అనేది, సత్యకాంతి, ఆ ట్రూత్ లైట్ అనేది దిగి వచ్చింది కాబట్టి ఆ జంతువు మనిషిగా రాగలిగింది, ఆవిర్భవించగలిగింది. అలాగే మనకు తెలిసిందే జంతువు నుంచి మనిషి రావటానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దీనికని కోతులన్నీ కూడా మనుషులు కాలేదు. అలా అని అన్ని కోతులు మనుషులు అవుతావని కాదు, కోతులన్నీ మనుషులు కాలేదు. దీనికి మన రామాయణంలో కథనే ఉదాహరణ ఉంది. రామాయణంలో చూడండి, వాలి సుగ్రీవుడు ఇద్దరు బ్రదర్స్, అన్నదమ్ములు, కోతులు మొత్తం అంతా వానర జాతి. శ్రీరాముడి దగ్గరికి వచ్చేపాటికి వాలి ఏమనుకున్నాడు, నా అంటే కోతి బలము, ఆ వానర బలమే గొప్పది, ఆ శక్తివంతమైనది అని శక్తివంతుడు వాలి కాబట్టి అతని బలం మీదనే విశ్వసించాడు. వేరే సుగ్రీవుడు వాలి అంత బలమైనడు కాదు సుగ్రీవుడు. కానీ సుగ్రీవుడు ఏంటి, భగవత్ శక్తిని నమ్మాడు, రాముడిని నమ్మాడు, రాముడి పక్క ఉన్నాడు. సో ఈ జాతి అంతా కూడా ఏవైతే భగవత్ శక్తిని నమ్మాయో అవన్నీ కూడా రాముడికి సహాయం చేశాయి. అప్పట్లో అన్ని కోతులు చేశాయి, అన్ని చేయలేదు. ఆ కోతులు మాత్రమే ఏవైతే చేశాయి అవంతా కూడా అవన్నీ ఎలా అంటే ఎవాల్వ్ కావటానికి సిద్ధంగా ఉన్నవి. ఇలా మనకి పరిణామం అన్నది వచ్చింది. సో అలాగే మనుషుల్లో కూడా ఇప్పుడు కొంతమందిని చూస్తే, కొంతమంది మనసును, మేధను, అంతవరకు మనిషి వచ్చాడు కదా దాన్నే నమ్మారు. ఇంకా ఇంతవరకు ఇప్పుడు ఎవరినైనా సైంటిఫిక్గా సైన్స్ దీన్ని సైంటిస్టులను వీళ్ళని అడిగితే ఇదంతా ఏంటి అంటారు. మనకి సైన్స్ ప్రతిదీ ప్రూఫ్ కావాలి. సైన్స్ ప్రకారంగా మీద ఒక లెవెల్ వరకు మనిషి పోయినాడు, ఇంకా ఎక్కడికి పోతాడు మనిషి? ఇప్పుడు ఇంటలెక్ట్ అనేది పెరిగింది, ఇంకా చూస్తున్నాం అన్నీ, మనం ఎన్ని డిస్కవరీలు ఎన్ని జరుగుతున్నాయి అనేది చూస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఇంతకన్నా మనిషి ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు అని అంటారు. అట్లా నమ్మేవాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఉన్నారు. అలాగే కొంతమంది నిశ్శబ్దంగా దీనికి అతీతంగా భగవత్ శక్తి, కాంతి పైన విశ్వాసంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనుషుల్లోనే ఆ జాతి ఉంది, ఈ జాతి ఉంది. ఇది మన పూర్ణయోగంలో పాండిచ్చేరి ఆశ్రమంలో జరుగుతున్న సాధన, భగవత్ శక్తిని నమ్మడం అన్నది. అమరత్వం కోసం మరి ఇలాంటి ప్రయత్నము ఇంతకు ముందు జరగలేదా అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వేద ఋషులు కూడా చేశారు దీనికోసం. ఉపనిషత్తుల కాలంలో వేద ఋషులు చేశారు. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశ్వామిత్రుని విషయంలో చెప్పుకున్నట్టుగా కొంతవరకు మాత్రమే రూపాంతరం జరిగింది. తంత్రంలో కూడా, తంత్రం అని చెప్పుకున్నాం లాస్ట్ సెషన్లో కూడా, తంత్రంలో కూడా ప్రయత్నం చేశారు అమరత్వం కోసం, ఇమ్మోర్టాలిటీ కోసం. కానీ అక్కడ కూడా ఇదే జరిగింది. ఇంకా శ్రీ అరవిందులు ముఖ్యంగా మానవ జాతిలో ఈ ఆకాంక్ష ఏదైతే ఉందో పరిపూర్ణత కోసం అది తీసుకున్నారు, దాని మీద దృష్టి పెట్టారు. మనిషి ఆకాంక్ష ఏంటి? పర్ఫెక్ట్ కావడము, అమరత్వాన్ని సిద్ధింప చేసుకోవటము. వారి లక్ష్యం, శ్రీ అరవిందుల లక్ష్యము మనిషిలోని ఆంతరిక చైతన్యం మాత్రమే పరివర్తన చెందటం కాదు. మనం చేసే వేరే సాధనలతో లోపల ఇన్నర్ డెవలప్మెంట్ అన్నది ఉంటుంది తప్పనిసరిగా. ధ్యానం చేస్తాము, ఇలాంటివి అటెండ్ అవుతాము, పుస్తకాలు చదువుతాము, వేరే వాళ్ళకన్నా కొంచెం మనలో ఇన్నర్ డెవలప్మెంట్, సోల్ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ అది బాహ్యానికి రావాలి. బయట మన స్వభావంలో మరి పరివర్తన జరుగుతుందా? మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము? ఈ సోల్ డెవలప్మెంట్ ఉంది. ఈ సోల్ డెవలప్మెంట్ కొంతవరకు వచ్చిన తర్వాత రాకముందు ఉన్న స్వభావము ఒకటేలాగా ఉందా? ఏమైనా మార్పు ఉందా?
చాలా మటుకు మార్పు ఉండటం లేదు. ఎందుకంటే మనం ధ్యానంలో కూర్చున్నంత వరకు ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా ఉంటున్నాము. బయట మనుషులతో కలిసినప్పుడు అలా ఉండగలుగుతున్నామా? ఉండగలగటం లేదు. దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం బయటికొచ్చినప్పుడు. అంటే మనకి బాహ్య స్వభావంలో మార్పు, రూపాంతరీకరణ, పరివర్తన అన్నది రావాలి. ఇది శ్రీ అరవిందులు తీసుకొని వచ్చింది. మానవ స్వభావాన్ని, జీవితాన్ని సంపూర్ణంగా ఇలా రూపాంతరం చెందించటమే మానవ జాతికి పరిపూర్ణత అనేది. అప్పుడే మానవ జాతి పరిపూర్ణత అన్నది ఫుల్ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇది శ్రీ అరవిందులు అంటారు, ముక్తి అంటే ఏదో నిర్వాణంలో కలిసిపోవడము, లయించిపోవడము, మనము ఆత్మ సాక్షాత్కారము ఇది కాదు. ఇది వ్యక్తి పూర్తిగా రూపాంతరం చెందినప్పుడు స్వభావం కూడా అది సంపూర్ణ ముక్తిగా, పరిపూర్ణతగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈ యోగంలో మనం అనుసరించే విధానాలన్నీ కూడా దానికోసమే. ఇప్పుడు యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్ అని చెప్పుకున్నాం. ఆకాంక్ష, నిరాకరణ, సమర్పణ అని. అలాగే 12 అట్రిబ్యూట్స్ మదర్ చెప్పింది, మదర్ సింబల్లో ఉన్న 12 అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నింటి లక్ష్యం ఇదే, రూపాంతరీకరణ, మన స్వభావ రూపాంతరీకరణ. కేవలం ఇన్నర్ డెవలప్మెంట్ కాదు మాత్రమే కాదు. ఇది ఇతర యోగాలకు మన పూర్ణ యోగానికి ఉన్న తేడా.